మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు. అదే సనాతన్ జల్. వివరాలకు 8919763872. హనుమంతుడు హ్మ్. హనుమంతుడు కూడా సంతాన కారకుడు అంటారు. హ్మ్. అసలు ఆయనకు పెళ్ళే కాలేదు. ఆయన బ్రహ్మచారి. హ్మ్. ఓ 7 వారాలు కనుక హనుమంతుడిని పూజిస్తే మంచి సంతానం కలుగుతుందని అన్నారు. కరెక్టేనా? హనుమంతుడి పెళ్లి కాలేదని ఎవరు చెప్పారు? బ్రహ్మచారి అని ఎవరు చెప్పారు? అదేంటి ఇది కొత్త రామాయణం కాన్సెప్ట్. చదవనోళ్ళు దాంట్లో మిస్కాన్సెప్షన్. ఆ! హనుమంతుడి పెళ్ళయింది. హనుమంతుడి తండ్రి పింగళాక్షవర్మ, తల్లి అంజనీదేవి, భార్య సువర్చల, ఆ! 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 మత్స్యవల్లభుడు హనుమంతుడి కొడుకు. అవునా? అదేంటండి కుక్కిటి చెప్పండి. పురాణాలు వికీపీడియాలు చదివి అంతేనా? ఇలాంటి వికీపీడియాలు కాకుండా రామాయణం చదవాలంటారు. ఓకే. హనుమంతుడు బ్రహ్మచారి అని ఎవరు చెప్పారు? బ్రహ్మచారే. హ్మ్. బ్రహ్మచర్యం పాటించాడు. ఆ! ఎప్పుడు పాటించాడు? ఒక కార్యనిర్వహణలో ఆయన బ్రహ్మచర్యం పాటించాడు. అచ్చచ్చా! రామకార్య నిర్వహణ, సీతని ఎతకాలి, సీతను తీసుకొచ్చి ఇవ్వాలి. అది ఒక రకంగా క్విడ్ ప్రోకో. అవును. సుగ్రీవుడు వాలి అవును. అన్నదమ్ములు ఇద్దరు కొట్టుకున్నారు. అవును. ఇతను సుగ్రీవుడి ఫ్రెండు. ఆ! వాలి వాళ్ళ అన్న. వాలి బాలు యాక్చువల్గా రామాయణంలో అందరికీ రామాయణ మహామాల రత్నం ఉంది అనిలాత్మజ అంటారు. రామాయణానికి ముఖ్య కారకుడు, ముఖ్య హీరో హనుమంతుడు అనమాట. హ్మ్. హనుమంతుడు సుగ్రీవుడి ఫ్రెండు, వాలి వాళ్ళు కొట్టుకున్నారు. వాళ్ళకి విరోధం వచ్చింది. హ్మ్. హనుమంతుడు అందరికన్నా బలవంతుడు. ఓకే. వాలిని కూడా చంపగలడు. హ్మ్. వాలిని చంపేసి ఆ రాజ్యం సుగ్రీవుడికి ఇచ్చేయగలడు. హ్మ్. కానీ సుగ్రీవుడు ఏమనుకుంటాడు? వాలిని కన్నా వాలంటే భయపడేవాడు సుగ్రీవుడు. అవును. సో నా అన్ననే చంపేశాడు, వీడు నన్నేం చేస్తాడో అని భయపడు. అంతేగా. రెండోది వాలికి తనకి శత్రుత్వం లేదు. అవును. ఇక్కడ వాలికి ఏంటి? వాడిని అన్నని చంపే వాడు కావాలి. రాముడికి ఏంటి? తన భార్యను ఎవరు ఎత్తుకుపోయారో చూసి వాడి మీద యుద్ధం చేయడానికి సైన్యం కావాలి. సో వాళ్ళిద్దరికీ సంధానం ఓకే. ఓకే. చేసి వాలిని సంహరించి సుగ్రీవుడికి రాజ్యం ఇచ్చేసాడు. ఆ! మళ్ళీ అప్పుడు రాముడి కార్యం నిర్వహించాలి కనుక ఆ లంకకి వెళ్ళి ఆ సీతను తీసుకుని వచ్చి మళ్ళీ సీతనిచ్చాడు. ఆ! సో రామకార్య నిర్వహణ చేసినంత కాలం ఆయన భార్యతో లేడు, అదే అంటున్నా. బ్రహ్మచర్యం పాటించాడు. అచ్చచ్చ. ఎవరైనా ఇటువంటి సత్కార్యాలు, ఇటువంటి డెడికేటెడ్ వర్క్స్ ఉన్నప్పుడు ఇటువంటి విషయాలకు దూరంగా ఉండండి. హ్మ్. బ్రహ్మచర్యం అంటే అదనమాట. అచ్చచ్చ. అంతేగాని పెళ్లి చేసుకోకుంటే ఒక బ్రహ్మచారులు కారు. చాలామంది పెళ్ళిళ్ళు చేసుకోలేదు, బ్రహ్మచారులా. ఆ! ఓకే. 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 అర్థమైంది. ఆ! రైట్. బ్రహ్మచార్యం వేరు, అవివాహితం వేరు. అవివాహితులు వేరు. ఓకే. ఓకే. చెప్పానుగా, హ్మ్. సంతానం కూడా ఏదో పెళ్లి చేసి సంతానం లేదు. మరి అవును. బీజోత్పన్నులు, గూఢోత్పన్నులు ఎక్కడి నుంచి వచ్చారు? కరెక్ట్. అక్రమ ప్రభులు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఓకే. అనాథలు ఎక్కడి నుంచి వస్తున్నారు? అవును. బా! 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 అలాగే గురుగారు సుబ్రహ్మణ్య షష్ఠి అనే దాన్ని చాలా ప్రముఖంగా చెప్తుంటారు. సంతానం లేని వాళ్ళు ఆ రోజు రకరకాల పూజలు చేయాలని. ఏంటి ఈ సుబ్రహ్మణ్య షష్ఠి ఏం చేయాలి? ఈ 9 శాపాల్లో ఒక్కొక్కటి వరుసగా అడుగుతున్నారు మీరు. అవును. ఈ 9 శాపాల్లో ఎవరైతే సర్పశాపం, ఆ! ఆ సర్పశాపం తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళకి ఈ సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం వల్ల సంతానం కలుగుతుంది. అచ్చచ్చ. ఓకే. ఆ సర్పశాపం ఇంకా ఎక్కువగా ఉందంటే వాళ్ళు సర్పశాంతులు, హోమాలు, నాగప్రతిష్ఠ అటువంటివి చేసుకోవాలి. ఆ! ఇట్లాగే ఇంక వరుస పెట్టి అన్నిటికీ రెమెడీస్ చెప్పేస్తాం మీ డౌట్స్ ఆ! ఇవి కోసం. చెప్పేసేయండి. ఆ! దైవశాపం. ఆ! దైవశాప నివారణకి దైవ పూజ చేయాలి, గురు పూజ చేయాలి, ఆలయ నిర్మాణాలు, ఈ సప్త సంతానాలకు సంబంధించి చేసుకుంటే హ్మ్. వాళ్ళకి మెచ్చి మళ్ళీ దేవుడిస్తాడు. ఓకే. పితృశాపం అంటే పితృపూజ చేయాలి, హ్మ్. చేయాలి. హ్మ్. పితృకారకుడు శివుడు, హ్మ్. శివారాధన హ్మ్. చేయాలన్నమాట. శివరాధన చేసి పితృశాపం. హ్మ్. మాతృశాపంతో ఎవరికైతే సంతానం కలగటం లేదో ఈ పరిహారాలన్నీ పాటిస్తే పార్వతీమాత ఓకే. ఆమెకి చేసుకోవాలన్నమాట. ఆమె పూజలు చేసుకోవాలి. ఆ! అప్పుడు తల్లి మాతృశాపంతోనే పోతాయి. ఓకే. భ్రాతృశాపంతో ఎవరైతే సంతానం కలగట్లేదో బాధలు పడుతున్నారో వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి. ఓకే. సుబ్రహ్మణ్య స్వామికి చేస్తే ప్లస్ సర్పశాపం తక్కువ స్థాయిలో ఉన్న హ్మ్. వాళ్ళకి వస్తుంది. మాతుల శాపం మేనమామ కానీ మామగారు కానీ శాపం పెడితే సంతానం కలగకపోతే హ్మ్. వాళ్ళు నారాయణ సేవ చేయాలి, నారాయణ పూజ చేయాలి, ఓకే. విష్ణువుని అర్చించాలి, ఓకే. లక్ష గాయత్రి చేయాలి, ఓకే. తులసి కళ్యాణం చేయించాలి. ఓకే. ఇలాంటివి చేస్తే వాళ్ళకి మాతుల శాపం తొలగిపోయి సంతానం కలుగుతుంది. ఓకే. ఇంక పత్ని శాపం, ఎవరైతే భార్యని పిల్లలు కానలేదు, నువ్వు గొడ్రాలివి అని అవునవును. ఆ! బాధ పెడితే ఆమె చనిపోద్దో, ఆ! ఆ! ఆమె శాపం పరిహారం కావాలంటే శుక్రుడిగా ఆరాధించాలి. ఆ! శుక్రుడికి అధిష్టాన దేవతలు అమ్మవారిని ఆరాధించాలి. ఆ! లక్ష్మీ అనుగ్రహం సంపాదించాలి. ఎవరైనా ఎవరైనా బాలింతలు వాళ్ళు ధనం లేక ఇబ్బంది పడుతుంటే వాడికి పురిటికి సహాయం చేయాలి. హ్మ్. అటువంటప్పుడు వాళ్ళకి ఆ శాపం తొలగిపోతుంది. ఓకే.
ఇవన్నీ ఈ రకాలుగా ఈ శాప పరిహారాలు. ఇంకా 2 ఇంకా పేర్లు. శత్రుశాపం. ఓకే. శత్రుశాపం. ఆ శత్రుశాపాన్ని పరిహరించేవాడు హనుమంతుడు. ఓహ్! శత్రు నిర్జనం చేసేవాడు హనుమంతుడు. హ్మ్. అట్లాగే శత్రుశాపం ఎవరి వల్ల వచ్చింది? ఏ రకమైన శత్రుశాపం? అప్పుడు సంతాన పాశుపతం అని ఉంటుంది అనమాట. సంతాన పాశుపతం చేసుకుంటే ఆ కారణం కరెక్ట్గా ఏ గ్రహం వల్ల ఏ దోషం వల్ల జరిగింది చూసుకుంటే ఆ! వారికి సంతానం కలిగే అవకాశం ఉంటుంది. ఓకే. గణేశుడిని మర్చిపోయారు. గణేశుడి వల్ల గూడా సంతానం కలుగుతుందన్నారు. గణేశుడి పూజ. రాహువు మీరు అది నెక్స్ట్ ఎపిసోడ్, అచ్చా! నెక్స్ట్ ఓకే. పాయింట్ అది. అచ్చా! ఓకే. మీరు ఇంతవరకు సంతానం అవును. ఏ అవును. రకం ఎన్ని రకాలు, ఆ! సంతాన లోపాలు ఎన్ని రకాలు, అక్కడ అచ్చా! వరకు వచ్చాము. శాపాలు. ఆ! నెక్స్ట్ క్వశ్చన్ ఉంది ఇది మీది. యాహ్! రైట్. గణేశుడు పూజిస్తే గూడా సంతానం కలుగుతుంది అంటున్నారు. అదెట్లా? గణేశుడిని ఎలా పూజించాలి? బుధగ్రహ దోషం ఉన్నప్పుడు, ఆ! కేతుగ్రహ దోషం ఉన్నప్పుడు ఓకే. గణేశుని పూజిస్తే సంతానం. గురుగారు నాకొక బాటమ్ లైన్. మంచి సంతానం కలగాలి. సరే, కొంతమంది సంతానం వద్దనుకుంటున్నారు. కొంతమంది వన్నారు నన్నంటున్నారు. కొంతమంది ఎన్ని తపస్సులు చేసినా పిల్లలు పుట్టట్లేదు. పుట్టిన వాళ్ళేమో ఇట్లా నష్టజాతకులుగానో, లేదంటే రోగగ్రస్తులుగానో పుడుతున్నారు. సరే, ఇదంతా ఓకే. సత్సంతానం, మంచి సంతానం అంటే కుటుంబ గౌరవ మర్యాదలను ముందుకు తీసుకెళ్ళేవాడు, ఈ దేశానికి, మానవాళికి మంచి చేసేవాడు. ఇట్లాంటి వాళ్ళు పుట్టాలి అంటే ఏం చేయాలి? అదే ధర్మనిరతి పాటించాలి, హ్మ్. వారి వంశ మర్యాదలు పాటించాలి. హ్మ్. ఒక్కొక్కటి ఒక్కొక్క బ్రాండ్ అన్నమాట. ఓకే. సో ఇప్పుడు మనం అంతా ఈ విత్తనాలు అటువంటి వాటికి రిజిస్టర్ చేస్తున్నాం, మోనోపలైజ్ చేస్తున్నారు. అవును. ఒంగోలు జాతి ఎద్దులు, అవును. వాటి వీర్యాన్ని రిజిస్టర్ చేసి పెడుతున్నాం. అవును. అట్లాగే మనుషుల్లో కూడా ఉత్తమ జాతి, ఉత్తమ వర్గాలకు సంబంధించిన వాళ్ళు అలా వర్ణ సంకరం కాకుండా వేరే చోట జాగ్రత్త కాకుండా పడాలి. దాన్ని జాగ్రత్త పరుచుకునేవారు. ఆ! దేహజాతం దైవజాతం రెండూ చెప్పాం కదా. సో ఆ దేహాలను కాపాడుకోవటం అనేది ఒక పద్ధతి, దైవాన్ని ప్రార్థించి దైవాలకు చేయాల్సిన రెండో పద్ధతి. ఒక వంశంలో ఒక వంశము తిరిగి జనరేట్ అవ్వాలి, ప్రోగ్రెస్ అవ్వాలంటే హ్మ్. దానికి పితృదేవతల అనుమతి కావాలన్నమాట. ఓకే. సో పితృదేవతలు వెళ్ళిన తర్వాత తిరిగి వాళ్ళు మన వంశంలో పుట్టాలన్నప్పుడు ఆ పితృదేవతల పట్ల మనం ఏమీ అపరాధాలు అపచారాలు చేయకుండా ఉంటే వాళ్ళు మళ్ళీ మన వంశంలో తిరిగి జన్మిస్తూ ఉంటారు. ఓకే. సో ఈ 3 రకాల శుభ ఫలితాలు, శుభ పరిణామాలు, శుభ కార్యక్రమాలు ఎవరైతే చేస్తారో ఆ! వారికి సత్సంతానం కలుగుతుంది. కాదు గురుగారు. మన శ్రాద్ధం పెడితే సంతానం కలుగుతుంది అంటారు. అంటే మీరు చెప్పింది అదేనా? ఇప్పుడు ఇంతవరకు ఎన్ని రకాల సంతానం కలుగుతారో చెప్పాం, 12 అవును. రకాల సంతానం చెప్పాం. అవును. 9 రకాల శాపాల వల్ల సంతానం కలగరు. ఓహ్! సంతానం కలగకపోవటానికి శాపాలు ఉంటాయి. అదొక 9 రకాలు. అవి 9 రకాలు. దైవ శాపం ఇంతకు అచ్చా! ముందే ఇంతకుముందు చెప్పుకున్నాం. చెప్పారు. అవును. అవును. దేవుడికి ఈ రకమైన చేయని వాళ్ళకి హ్మ్. దైవానుగ్రహం లేక హ్మ్. దానివల్ల సంతానం కలగరు. ఓకే. గురుశాపం ఉంటుంది. అవును. గురువుల్ని ధిక్కరించిన వాళ్ళు, గురువుల్ని అవమానించిన వాళ్ళు, హ్మ్. గురుగ్రహం పట్ల అపచారం చేసిన వాళ్ళకి గురుశాపం వస్తుంది. ఆ! సో వాళ్ళ వల్ల సంతానం కలగదు. ఓకే. తర్వాత పితృశాపం, ఎవరైతే తండ్రిని సరిగా చూడరో, ఆ! తండ్రి పట్ల అన్యాయంగా ప్రవర్తిస్తారో ఆ తండ్రి మరణించిన తర్వాత ఇంక వంశంలో పుట్టడానికి ఒప్పుకోవడం, హ్మ్. హ్మ్. అది పితృశాపం. ఓకే. అలాగే తల్లి పట్ల అపరాధాలు అపచారాలు చేస్తే మాతృశాపం వస్తుంది. ఓకే. తర్వాత మేనమామల పట్ల కానీ లేకపోతే పిల్లనిచ్చిన మామ పట్ల కానీ ఎవరైనా అపచారాలు చేస్తే మాతుల శాపం వస్తుంది, అందువల్ల పిల్లలు పట్టుకోరు. ఓకే. తర్వాత భ్రాతృశాపం, సోదరులు సోదరీమణులు ఎవరైనా చనిపోతే వాళ్ళకి ఏమన్నా వీరు అన్యాయం అపచారాలు చేస్తే భ్రాతృశాపం, అచ్చా! వాళ్ళ శాపం వల్ల పిల్లలు పుట్టరు. తర్వాత పత్ని శాపమే, ఒక భార్యను పెళ్లి చేసుకుని ఆమెకు సంతానం కలగడం లేదని ఆమెను హింసించి ఆమెను ఏదో తిడితే ఆమె సూసైడ్ చేసి చనిపోతే ఆమె మళ్ళీ శపిస్తే పత్ని శాపం వల్ల సంతానం కలగదు. బా! ఇంకొచ్చేసరికి శత్రుశాపం, మనకు శత్రువులు ఉంటారు కొంతమంది. మనం శత్రువు నిర్జించేసాం, వాడిని చంపేసాం లేపేసాం అనుకుంటారు, కానీ వాడు శపిస్తాడు. ఆ! శత్రుశాపం వల్ల కూడా సంతానం కలగదు. హ్మ్. ఇంక చివరికి వచ్చేసి సర్పశాపాలు. ఈ వ్యవసాయం ఇదివరకు చేసినప్పుడు హ్మ్. ఈ సర్పాలను చంపటం వాటి వల్ల అవి 2 సర్పశాపాల్లో మళ్ళీ 11 రకాలు ఉంటాయి అన్నమాట. అవన్నీ ఎలా జరిగినాయి? సర్పాలు 2 కలిసి ఉన్నప్పుడు ఒక సర్పాన్ని చంపేస్తారు, లేకపోతే 2 సర్పాలు చనిపోవడం జరుగుద్ది, లేకపోతే సర్పం పిల్లల్ని చంపుతారు, హ్మ్. సర్పం గుడ్లు చితికిపోయేలా చేస్తారు, పుట్టలు తవ్వేస్తారు. హ్మ్. ఇటువన్నీ ఉంటాయి అన్నమాట. బా! వాళ్ళందరికీ కాలసర్ప దోషం వస్తుంది. కాలసర్ప దోషం యోగం 2 అంటారు. ఇదివరకు ఒకసారి చెప్పుకుని కాలసర్పం ఉన్నవాళ్ళు
వాళ్ళ పొట్టు వదిలేసి వేరే పొట్టులోకి వెళ్తారు, వాళ్ళ దేశం వదిలేసి వేరే దేశంలోకి వెళ్తారు, ప్రమాదాల్లో భరిస్తారు. ఆ రకమైన దోషాలు ఉన్నాయన్నమాట. 12 రకాల సంతానం ఉంటే 9 రకాల శాపాలు ఈ సంతానం కలగకపోవడానికి ఉన్నాయన్నమాట. ఓకే. సో ఎవరి జాతకంలో ఎటువంటి శాపం ఉంది, దేనివల్ల వారికి సంతానం కలగడం లేదు ఓకే. అనేది చూసి దానికి పరిహారాలు చేసుకుంటే వారి అనుగ్రహం సంబంధించి వారికి సంతానం కలిగే యోగం.